హాయ్, ఎలా ఉన్నాడు నీ ఎవర్ గ్రీన్ హీరో? డూ యు లైక్ హిమ్? ముందు దూరంగా వెళ్ళు, పిల్లడు భయపడతాడు. నువ్వు నీ గెటప్ చిచి, ఆ కలర్ ఏంట్రా బాబోయ్. యాక్టింగ్ వద్దమ్మా, నీ గ్రీన్ అంటే ఇష్టమని మనకు తెలుసు కదా. అయినా ఎవర్రా చెప్పింది? ఐ జస్ట్ హేట్ గ్రీన్. రా నాన్న, ఇక్కడ అందరికి పిచ్చెక్కింది. అయ్యో ఏడోకు నాన్న, ఏడోకు. ఏంటి అలా రియాక్ట్ అయింది? తన గ్రీన్ అంటే ప్రాణం కదా. నువ్వైపోయా నా చేతిలో ఈరోజు. నా సీక్రెట్లన్నీ అసలు వీడికెలా తెలుస్తున్నాయి? తప్పు కదూ పరాయి వాళ్ళ రూమ్ లోకి వచ్చి ఇలా డైరీ చదవడం. అబ్బే, ప్రేమను అర్థం చేసుకునే మనసెట్టు లేదు, బొత్తిగా మేనర్స్ కూడా ఉన్నట్లేదే. అంత బేడా? మొత్తం చదివేశావా? ఏంటి చదివేది? 30 పేజీలు చదివేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ కోడి రాతలేంటి, ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి, కొండా కోన అంటూ ఆ కవిత్వాలేంటి? అర్థం కావాలా వద్దా? నాకు ఆ మిగతా పేజీలు చదివే ఓపిక లేదు, కానీ నువ్వే చెప్పేసి జస్ట్ జస్ట్ చాలు. ఏంటి బన్ను, నువ్వు అసలు మనిషివేనా? డైరీ అంటే పర్సనల్ థింగ్, ఎలా చదివేస్తావురా? సిక్ పవర్టెడ్ రా నువ్వు. కావ్య, మాట్లాడుకో. ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. మళ్ళీ నా జోలికొస్తే చంపేస్తా. పండక్కొచ్చావు, ఇంకేం పని రా నీకు ఇక్కడ? జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వెళ్ళిపో. అన్నయ్య, వదినా. ఏంట్రా? ఏమైంది? 4 రోజులు ఉంటానన్నావు కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? రా. హాయ్. వెళ్ళట్లేదా? బాగుందా? ఇదే మా బొమ్మరిల్లు, మై డ్రీమ్ హౌస్. ఇదిగో ఇదే లాన్. మా పిల్లలు చూడ ఎలా ఆడుకుంటున్నారు. దిస్ ఇస్ అవర్ డ్రాయింగ్ రూమ్. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. అదిగో అక్కడ బాల్కనీలో ఉందే నా డార్లింగ్. నీకు పిన్ అవుతుంది తెలుసా? ఎవరా అమ్మాయి? సూపర్ బాబాయ్. ఏంటమ్మా మాట్లాడకుండా వచ్చేసావు? మన డ్రీమ్ హౌస్ నచ్చలేదా? బాబోయ్, చూపుతో చంపేస్తావేంటి? నీ కత్తి చూపులకు అదిరిపోయి, నువ్వు కొట్టే దెబ్బలకు హర్ట్ అయిపోయి బెంగళూరు పారిపోతాను అనుకున్నావా? అంత లేదమ్మా, అసలే పడక పడక ప్రేమలో పడ్డా. నువ్వు పో అన్నా పోను. యా ఓకే, యా ఐల్ సెండ్ ఇట్ యు. ఓకే. నా వల్ల కాదు. ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతున్నాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా వింటం లేదు. ఏంటండి ఈ టార్చర్? నేను ఇక్కడ ఉండాలా వద్దా? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మేము మాట్లాడతాం. యా డోంట్ వరీ,
అభయ్ Don't tell me. కావ్య 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 1 minute ప్లీజ్. No way. నా మాట విను. అరే విన్నంటే నువ్వు లేకపోతే బతకలేనంటున్నాడు. చావమను. వాడికి నువ్వంటే పిచ్చి. నాకు పిచ్చోడొద్దు. ఇంతవరకు వాడు ఏ అమ్మాయి గురించి ఇంత సీరియస్ గా మాట్లాడలేదు కావ్య. ఏదో ప్రాబ్లం ఉంటుంది. వాడి గురించి నీకు తెలీదు కావ్య. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నాకు వాడు నచ్చలేదు. నేను మాత్రం నచ్చే చేసుకున్నానా? హ్మ్. హ్మ్? ఆ, కావ్య నేను చెప్పే మాట ఒకసారి విను. నేను వినను గాక వినను. పిన్ని బాబాయ్ని పెళ్లి చేసుకో పిన్ని. ఏంటిది? మొత్తం ఫ్యామిలీ ఇంతేనా? ఇదంతా వాడిని నేర్పించాడనే కదా అభిచేత సారీ చెప్పించినా? సారీ కావ్య, ఐ రియలీ లవ్ యూ. నో, సీరియస్ గా చెప్తున్నా. నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే. నువ్వు వద్దంటానికి ఒక్క కారణం చెప్పు. గివ్ మీ వన్ గుడ్ రీజన్. ఆయన నువ్వేది ఇష్టపడితే అది మిస్ అవుతావని భయం కదా. పిచ్చా వెర్రా కావ్య, ఫూలిష్ గా ఈ నమ్మకాలేంటి? అన్లక్కీ అని లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? నన్ను లక్కీ అని నువ్వు చాలా సార్లు అన్నావు. ఇప్పుడు ఈ లక్కీ పూజ అడుగుతుంది. మ్యారీ హిమ్. అది కాదు. ట్రస్ట్ మీ, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఏ ప్లీజ్ మర్యాద చెప్తున్నా, వెళ్ళు. ఇప్పుడు ఎవరడ్డు వస్తారో చూద్దాం. ఏయ్ సీరియస్ గా చెప్తున్నాను, వెళ్ళు. నా మాట వినువా? వెళ్ళు వెళ్ళు, పిలుస్తా. పూజ బాస్. హలో, ఎస్ సార్. యా టెల్ మీ. ఐఎమ్ కమింగ్ ఇమీడియట్లీ. ఆఫీస్ వర్క్, అర్జెంట్గా బెంగళూరు వెళ్ళాలి. విల్ బి బ్యాక్ సూన్, ఓకే? కావ్య, మిస్సింగ్ యూ. వచ్చేనా? కార్ వెనక్కి తిప్పేనా? హే ఫోన్ పెట్టేనా? వద్దు ప్లీజ్ ప్లీజ్. అవును, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? ఏ నువ్వు నాకు చెప్పనే లేదు. ముందు వెళ్ళరా. ఇందుకే ఎంత దూరం వెళ్ళావు? చాలా దూరంగా 257 మైల్ స్టోన్ దాటాను. సరే జాగ్రత్త. ఫోన్ పెట్టేస్తున్నాను. నో, నేను బెంగళూరుకి వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఇలా కాల్స్తోనే కాపురం చేస్తావా? అబ్బో, ఏమో అనుకున్నా. నీలో చాలా రొమాన్స్ ఉంది. ఏంటి అభి, ఏమైంది? అభి నథింగ్, ఏం లేదు. ఏం నథింగ్. డ్రైవ్ చేస్తూ మొబైల్ యూజ్ చేయకూడదు. నేను కట్ చేస్తున్నాను. నువ్వు కట్ చేసినా నేను మళ్ళీ చేస్తాను. హే వాట్ హ్యాపెండ్? అభి అభి అభి